మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు సైఫ్ అలీ ఖాన్. ఆల్రెడీ తను యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ లో రావణుడి పాత్ర వేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ కోసం గుండుతో దాడి చేయబోతున్నాడు అని తెలుస్తోంది. బాలయ్య వీరసింహారెడ్డి మూవీ ప్రమోషన్ లో ఎమోషన్ పెంచేసింది ఫిలిం టీం. మరో ఈవెంట్ ని జనవరి 1న ప్లాన్ చేసిందట ఫిలిం టీం. ఇక జనవరి 1 నుంచి రోజుకో జిల్లాలో సినిమా టీం సందడి చేయబోతోంది. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో దాడికి రెడీ అయ్యాడు. ఈ నెల 31న కొత్త ప్రోమో రాబోతుందట. జనవరి 1న కొత్త పాట, జనవరి 2న సరికొత్త ట్రైలర్ తో ఫిలిం టీం భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్ ప్లాన్ ని 1 వీక్ కి వాయిదా వేశారట. ఈ నెల 31న విడుదల చేయాలనుకున్నా అదే రోజు ఖుషి రీ రిలీజ్ ఉండటంతో గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్ వాయిదా వేశారట. జనవరి 7న ఈ సినిమా మళ్లీ విడుదల కాబోతోందట. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి మూవీ వారసుడు రిలీజ్ కి ముందు రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్ 160 కోట్లు పలికేయట. కేవలం తమిళ రైట్స్ 50 కోట్లని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కొత్త సినిమా మొదలవుతోంది. గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో తన కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అంటున్నారు. ఇక సమంతతో విజయ్ చేస్తున్న ఖుషి మూవీ జనవరిలో పూర్తవుతుందట. 35 రోజుల పెండింగ్ షూటింగ్ కి సమంత సయ్యనటం జరిగిందట. ఈ పెండింగ్ షూట్ పూర్తి చేసి సమంత రెస్ట్ తీసుకుంటోందని ఆల్రెడీ తన టీం తేల్చింది. మొత్తానికి జనవరిలో ఖుషీని పూర్తి చేసి ఫిబ్రవరిలో గౌతమ్ సినిమాతో బిజీ కానున్నాడు విజయ్.